సాధారణంగా టికెట్ కోసం నాయకులు పోటీ పడతారు, దొరక్కపోతే అలుగుతారు. కానీ విచిత్రంగా టికెట్ ఇస్తామంటే మాకొద్దు బాబోయ్ అని ముఖం చాటేసే పరిస్థితి ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీలో నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు విశాఖను రాజధాని చేస్తామన్న నాయకులు ఇప్పుడు అక్కడ పోటీ చేయడానికి మాత్రం భయపెడుతున్నారు. ఒకప్పుడు వైసీపీ కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో ఇప్పుడు నాయకత్వాలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా బొత్స ఝాన్సీ గారి విషయానికి వస్తే, గత ఎన్నికల్లో విశాఖలో ఓడిపోవడంతో ఇప్పుడు అక్కడ పోటీకి విముఖత చూపుతున్నారు. తన సొంత గడ్డ విజయనగరం నుంచే పోటీ చేస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ సీటును అడుగుతున్న అధిష్టానం ఆయన వైపు చూడటం లేదు. ఇక గుడివాడ అమర్నాథ్ను పోటీ చేయమంటే నేను ఢిల్లీ వెళ్ళను, అసెంబ్లీకి పరిమితం అవుతాను అని ఆయన తప్పుకుంటున్నారు. ఇలా ఒకరు వద్దంటే మరొకరు కావాలంటున్నారు, ఇంకొకరు అసలే వద్దంటున్నారు. ఈ గందరగోళాన్ని సరిచేయాల్సిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు మౌనంగా ఉండడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. విశాఖ ఎంపీ అభ్యర్థి విషయంలో వైసీపీలో ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో అర్థమవుతుంది. బొత్స సత్యనారాయణ మౌనం వీడితే తప్ప ఈ చిక్కుముడి వీడేలా లేదు.